ఈరోజు దీవెన మహేంద్ర గురించి చెప్పబోతున్నానండి. కొంచెం చూసి, సగం చూసి, మళ్ళీ స్కిప్ కొట్టి, మళ్ళీ చివరిని చూసి, అసలు పూర్తి వీడియో చూడకుండా ఏదేదో కామెంట్ చేయొద్దండి. పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి, అప్పుడు మీకు అర్థమవుద్ది వాళ్ళ గురించి డీటెయిల్స్గా. ఒక లైక్ కొట్టండి. అండ్ మీ అందరికీ ఎలా ఉన్నదండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 12:30 మధ్యలో అవుతా ఉంది. ఉదయం లేసి ఇంట్లో పనులు మొత్తం చేసుకొని మనకైతే రీసెంట్గా ఒక కొత్త పని అయితే రాబోతుందండి. శంకుస్థాపన కూడా అయిపోయింది. కొన్ని రోజులు పని అనేది మొదలు పెట్టాలి. తర్వాత రాజకుమారి ఇంటికి రావండి. పిల్లలిద్దరిని పెద్దోన్నేమో ప్రైవేట్ స్కూల్ మతికమల పంపిస్తుంది. సుహాసిని నేను అంగన్వాడీ స్కూల్కి పంపిస్తూ ఉంది. సుహాసిని అయితే హ్యాపీ ఏంటంటే ఈ వారం రోజులేమో బాగా ఇబ్బంది పెట్టి ఏడుస్తూ ఉంది. ఇప్పుడేమో అలవాటు అయ్యి చక్కగా అయితే స్కూల్కి వెళ్తూ ఉంది. తర్వాత మా చిట్టుబుట్టిగాడే ఇంకా మాతో పాటు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఎక్కడుంటే అక్కడ. ఈ మధ్య కొంచెం నలుపు వచ్చిన పిల్లాడు ఎందుకో ఏమో మరి. దీనికి మమ్మీ దగ్గర పాలు బాగానే తాగుతున్నావుగా. విజయవాడలో, మంగళగిరిలో, అక్కడ కేసరిపల్లి, గన్నవరంలో అక్కడ ఉన్న చోట అంతా బాగానే ఎర్రగా క్యూట్గా నొప్పింది. రంగు మారేంది దేనికో ఎందుకో. ఓకేనండి. తర్వాత వచ్చేసి ఇంకా చాలామంది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు వరకు మన వీడియోస్లో దగ్గర చాలా వీడియోస్ పెట్టాము. రోజుకి 2 కానీ 1 కానీ సాధారణంగా మనం మన టయానికి మనం పోస్ట్ చేస్తూనే ఉంటాము. మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు, బాగానే ఉంటుంది, అంత కామన్గా జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా ముఖ్యంగా ఆ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా కామెంట్ సెక్షన్లో ఫస్ట్ ఒక 100 మంది కామెంట్ చేశారంటే, లేకుంటే ఒక 10 మంది కామెంట్ చేసిన ఆ 10 మందిలో ఒక్కరైనా దీవెన ఎక్కడ అని అడుగుతూ ఉంటున్నారు. దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మహేంద్ర మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? దగ్గరగా 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్ అయిందా? 2వ సంవత్సరం నడుస్తూ ఉంది. 1 ఇయర్ క్రితం మహేంద్రతో అంటే మహేంద్ర పెళ్ళి జరగబోతుందని చెప్పేసి ఇంటి పనులు ప్రతిదీ అన్నీ మనం చూపించుకుంటా అన్నీ చేసుకుంటా ఆ ఇంటి పని మొత్తం మహేంద్రది మొత్తం టోటల్గా మనమే చేసి పెట్టాము. తర్వాత మహేంద్ర పెళ్లి చూపులు స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిన తర్వాత మనం ఎక్కడ ఏందని చెప్పేసి మా చిన్నమ్మ వాళ్ళు పెళ్లి చూపులు కనుక్కోవడం, చూడటం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ తరపునగా ఒంగోలులో మ్యారేజ్ అయితే అంటే పెళ్లి చూపులు అయితే సెట్ అయినాయన్నమాట. తర్వాత మా చిన్నమ్మ, మా బాబాయిలు వీళ్ళిద్దరు వెళ్ళి అమ్మాయిని చూసి వచ్చారు. వాళ్ళు బాగా నచ్చిన అని చెప్పారన్నమాట. తర్వాత మహేంద్ర, మేము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తుఫాన్ పెట్టుకొని ఆ రోజు మా సవపాడు మా చిన్న వాళ్ళు, మేము, నాన్నోళ్ళు, అలానే అంజమ్మ వాళ్ళు, అలాగ పెద్ద మనుషులు అందరం తుఫాన్ పెట్టుకొని ఇంకా బయలుదేరాము. బయలుదేరేప్పుడు ముందు మహేంద్ర ఇంకా ఎంత క్లోజ్గా ఉండేవాడంటే నా సొంత తమ్ముడు, మా తమ్ముడు సుబ్బున్నాడు కదా, అంతకంటే చాలా క్లోజ్గా ఒక ముగ్గురు అన్నదమ్ములుగా కలిసికట్టుగా ఏదైనా బాధలైనా కష్టాలైనా షేర్ చేసుకుంటూ ఉంటాము. అలాగా వాళ్ళ వదినతో ఇంకా చాలా చక్కగా ఉంటాడు మహేంద్ర. ప్రతిదీ నాకు చెప్పలేని విషయాలు కూడా వాళ్ళ వదినకి చెప్పుకొని, వదిన అన్నయ్యకి ఇలా చెప్పు అని చెప్పేసి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు భయపడి చెప్పని విషయాలు ఉంటే వాళ్ళ వదిన చేత చెప్పిస్తూ ఉంటాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా అలాగా భావించి మాతో ఏదైనా బాధ అయినా కష్టాలైనా షేర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇంకా వదిన దగ్గరకు వచ్చి, వదిన మరి మా అమ్మోళ్ళు ఇలాగా నాకే పెళ్లి చూపులు చూస్తున్నారు కదా, పిల్లలను కూడా చూసి వచ్చారు, ఇలా వాట్సాప్లో పెట్టారు. ఇంకా మహేంద్ర ఏమనాలి దానికి? వదిన మరి నాకు ఇష్టమే, ఫోటోలో చూశాను, పర్వాలేదు, మరి అక్కడ పోయి చూసి వద్దామని అనకుండా, వదిన అన్న మీకు నచ్చిందా అని మమ్మల్ని అడగటం, తర్వాత మా నాన్నని అడగటం, అంటే పెద్దవాళ్ళని అడగటం. మీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే. అంటే ఇంతకుముందు పాతకాలంలో, ఇప్పుడంటే నాకు నచ్చితే నాకు సరిపోద్ది, నాకు మా అమ్మకి మా అయ్యకి నచ్చేదేంది పాండి నాకు చేయండి అని అన్న రోజులు ఇవి. అలాంటి రోజుల్లో మహేంద్ర మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నట్ట సెన్సిటివ్ మనస్తత్వం ఆడిది. అయితే ఇంకా మాకు నచ్చితేంది మహేంద్ర, నీకు నచ్చితే నువ్వు చేసుకోబోయేది, నీకు భార్య అయ్యేది, అలాంటప్పుడు నీకే నచ్చాలా, మాదేమన్నా కాదు వదిన, మీరే చెప్పండి అని చెబితే, సరేలేరా మాకు నచ్చింది, మాకు నచ్చాలంటే మీకు ముందు నీకు నచ్చాలి, వెళ్ళొద్దాం పద అని చెప్పేసి ఆ రోజు ఒంగోలు బయలుదేరాం.
1 ఇయర్ క్రితం ఒంగోలు బయలుదేరిన తర్వాత తుఫాన్గా ఇంకా అందరిని పిలిపించుకొని చాలా హ్యాపీగా చాలా సందడిగా ఈ వ్లాగ్స్ మొత్తం మీకు కంటిన్యూగా స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వచ్చానమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దీవెనను చూడడం, అలానే నచ్చటం, అలానే ఇంకా పెళ్లి చూపులు ఓకే అవ్వడం, తర్వాత వచ్చిన తర్వాత మా దగ్గర రావడం, మా మంచి మర్యాదలు వాళ్ళు చూడటం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయితే ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిన తర్వాత ఇంక ఇంటి పనులు మొత్తం ప్రారంభించేసి నేనైతే టోటల్గా ఏ నుంచి జెడ్ వరకు టోటల్గా మొత్తం చేసి పెట్టాను. చేసి పెట్టిన తర్వాత పప్పు అన్నాలు అక్కడికి వెళ్ళటం, తర్వాత ఇక్కడ మా దగ్గర పప్పు అన్నాలు తింటాం అంతా అయిపోయింది. నాకు కూడా నచ్చిందని చెప్పేసి మహేంద్ర చెప్పాడు. ఇంకా పర్వాలేదు, అంతా బాగానే ఉంది, అంతా సాఫీగా జరుగుతూ ఉంది. తర్వాత పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని జూన్లో మా మ్యారేజ్. మా జూన్లో 3 మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి ఒకే తేదీన. ఒకటేమో మాది, ఒకటేమో అనుష వాళ్ళది, సుబ్బు వాళ్ళది కూడా 29నే. ఇలాగ జూన్లో ఖచ్చితంగా నీకు కూడా ఆడిట్ని చేద్దాంరా, 4 ఒకే తారీఖున చేస్తున్నట్టుండిద్ది. మ్యారేజ్ సెలబ్రేషన్ కూడా అందరం కలిసి చేసుకున్నట్టుండిద్ది. పెద్ద కేక్ తెచ్చుకోవచ్చు, 5 కిలోల కేక్ అని చెప్పేసి అనుకున్నాము. జూన్లో 29 చేద్దాం అనుకుంటే కొంచెం అమౌంట్ పరంగా వాటి పరంగా కొంచెం అవి వస్తువులు అంటొచ్చిందా, ఏదైనా ఆల్రౌండ్గా ఇరుకు ఇబ్బందులు రావడం వల్ల పోస్ట్ పోన్ అయిపోయి జూన్లో కాస్త జూలైలో 10వ తారీఖున జూలై 8వ తారీఖున మహేంద్ర పెళ్ళి డేట్ అయితే ఫిక్స్ అయిపోయి ప్రతిదీ ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ అయిన కాంచి ఒక వారం కిందటే ఇంకా నలుగులు పెట్టడం ప్రారంభించి అంత బాగానే ఉండి ఇంకా బంగారం వస్తువులు ఇవన్నీ మొత్తం చేయించుకోవడం ఇవన్నీ ప్రతిదీ బాగానే ఉంది. తర్వాత ఇంకా మహేంద్ర మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే అంగరంగ వైభవంగా చాలా బాగా చేసాము. మేము అంత చాలా బాగా చేస్తే యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా అంగరంగ వైభవంగా ఎన్ని వ్యూస్ వచ్చినాయో, చాలా చాలా అసలు లైక్ చేశారు వాళ్ళని. మహేంద్ర దీవెన అనే వాళ్ళు చాలా లైక్ చేసి వాడు అదృష్టం ఏందో కానీ మేము సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మేము ఎన్ని బ్లాగ్స్ పెట్టినా ఎంత కంటెంట్ తీసినా అలాంటిది పుష్ అవ్వంది. అలాంటిది మహేంద్ర దీవెన వాళ్ళిద్దరు అదృష్టం ఏమో కానీ సోషల్ మీడియాలో ఎమ్మటనే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. తర్వాత వాళ్ళ సపోర్టింగ్ కూడా ఎక్కువ వచ్చింది కదా రాజే, సపోర్టింగ్ ఎక్కువ వచ్చి అదే మూమెంట్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా మీకంటే మళ్ళీ ముఖ్యంగా నేను కూడా వీళ్ళకి ఇంత రీచ్ వస్తూ ఉంది, మనకంటే ఇంకా వీళ్ళు సోషల్ మీడియాలో వస్తే ఇంకా చాలా బాగుండిద్ది, వాళ్ళ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ చూపించుకుంటా మనలా అని ఉంటారు, మనకంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉంటే నాకు సంతోషమే కదా అని చెప్పేసి నేను అనుకొని తర్వాత మ్యారేజ్ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. అయిపోయిన తర్వాత ఛానల్ కూడా పెట్టిద్దామని అనుకున్నాము. తర్వాత ఏం జరిగింది, ఇంకా మహేంద్ర అది మ్యారేజ్ సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒక 3 months 4 months 6 months దాకా బాగానే ఉన్నారు. తర్వాత నేను పనికి అనుకున్న తర్వాత విజయవాడ అంటే నేను పనికి అనుకున్న వాళ్ళు ఎలాగా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక 3 నెలల దాకా పనులు చేసుకుంటా ఉన్నారు కదా. తర్వాత మనం పొలాలు వేసుకున్న తర్వాత అంతా బాగానే ఉంది. ఇంకా 1 year దాకా ఇంటికాడ ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఏదో తెలిసి తెలియని చిన్న చిన్న తగాదాల వల్ల దీవెన ఒంగోలు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను ఇంకా పొలం అయిపోయినాయి. తర్వాత మేము మాట్లాడుతూనే ఉన్నాము, ఇలా కాదు దీవెన వచ్చే ఏముందిలే ఈ సహజం తగాదాలు అన్నీ జరిగేది వదిలే అని చెప్పేసి అన్నా కూడా. తర్వాత అట్లా మాట్లాడుతూ ఉన్నాం. మరో పక్క మళ్ళీ మేము వినకొండ పనికి వెళ్ళిన తర్వాత అప్పటికి మహేంద్ర కొన్నాళ్ళు పని చేస్తే కొన్నాళ్ళు చేయక, కొన్నాళ్ళు చేస్తే మళ్ళీ కొన్నాళ్ళు ఇంటికాడ ఉంటారు దిగాలుగా ఉంటున్నాడని చెప్పేసి ఇంకా మేము గమనించి ఇలాగుంటే వాడు పిల్లవాడు పాడైపోతున్నాడని చెప్పేసి దీవెన వెళ్ళిన 2 months తర్వాత మేము వాళ్ళతో మాట్లాడేనా తీసుకొద్దామన్న ఆలోచనతో మహేంద్ర నువ్వు బాధపడకాకరా, నేను మీ వదిన అలానే అమ్మా నాన్నలు అందరం కలిసి వెళ్ళి దీవెనని తీసుకొస్తాము, ఇక్కడి నుంచి అయినా సక్రంగా చిన్న చిన్న తగాదాలు మాకు అవుతామంటే అలా కానికుండా జాగ్రత్త చూసుకుంటే చాలా బాగుండరా అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ వినకొండలోని జాగ్రత్తలు చెప్పుకొని అప్పటికప్పుడు మనం వినకొండ నుంచి ఒంగోలు పోవడం అయితే జరిగింది. అప్పటికి కొంచెం మా దీవెన అనుకుంది కొంచెం మహేంద్రకి ఇలాగ భయపెట్టించాలే, జాగ్రత్తగా ఉంటాడు, ఈసారి చాలా చక్కగా చూసుకుని బాగుంటాడు అన్నట్టుగా వాళ్ళు అనుకొని తర్వాత ఫోన్లు చేయడం ప్రారంభించారు. సరే బావా అయిపోయిందిలే రండి వస్తాలని చెప్పేసి వాళ్ళ అత్త మామలకి మాకు అందరు చెబితే మేమైతే మళ్ళీ బస్సుకి వెళ్ళాం అందరం కలిసి, మహేంద్ర నేను
తర్వాత రాజు రాలేదులే, అమ్మ నాన్నలు, తర్వాత మా బాబాయ్, మా చిన్నమ్మ అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళకముందు 3 మంత్స్ అవుతుంది కదా పోయి. ఆ 3 మంత్స్లో నెలకు ఒకసారి ఎవరో ఒకరు మా చిన్నమ్మలు మా బాబాయ్ వాళ్ళు దీవెన కోసం వెళ్ళి రానని చెప్పేసి అడగటం ఇవన్నీ చాలా 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 జరిగినాయి. అంతకుముందు మేము పోకముందే అవన్నీ జరిగిన తర్వాత కూడా పని అవ్వాలని చెప్పేసి తర్వాత మేము వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ రిలేటివ్స్తో అంతా బాగా మాట్లాడి పోనీమ్మా జరిగిపోయింది. వాడు మారాళ్ళే, సంసారం ఇప్పటి నుంచి జాగ్రత్త చేసుకుంటారులే, చిన్నపిల్ల తన మనస్తత్వం కదా వదిలేండి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి ఆ రోజు జాగ్రత్తలు చెప్పుకొని, అరే నువ్వు కూడా బుద్ధి తెచ్చుకొని కొంచెం మారంటా, నేను బుద్ధి తెచ్చుకొని బాగా ఉంటానన్నా, నాకు నా దీవెన కావాలి, నా పని నేను చూసుకుంటాను, నేను చాలా హ్యాపీగా ఉంటాను మీలాగని చెప్పేసి అనగానే తర్వాత మేము ఇంకా దీవెన దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ అందరితో మాట్లాడి తీసుకొని రావడం జరిగిపోయింది. అంటే ఒంగోలు నుండి మళ్ళీ వినకొండ వచ్చిన తర్వాత ఇంకా చాలాగా ఒక 2 months దాకా చాలా హ్యాపీగా జరిగిందన్నమాట. ప్రతిదీ అక్కడ పార్కులో ఉంటాము, ఆ పార్కులో వాళ్ళిద్దరు కపుల్స్ చాలా హ్యాపీగా ఉంటాము. తర్వాత వాళ్ళు ఇంకా నేను అలానే మహేంద్ర పనికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళ అక్క చెల్లెలు వంటలు చేసుకోవడం, ప్రతిదీ అక్క అనుకుంటా చెల్లు అనుకుంటా వాళ్ళ బాధలు దీవెన బాధలు షేర్ చేసుకోవడము, రాజీ అలాగే ఉండమని చెప్పుకోవడం, ప్రతిదీ అంతా బాగుంది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రోజు వినకుండానే పని మాట్లాడుకొని మా తమ్ముడు వాళ్ళు బ్యాచ్, అంటే మా తమ్ముడు వాళ్ళ జోత, మా సుబ్బు తమ్ముడు వాళ్ళు, అలాగే మహేంద్ర వాళ్ళ జోత, మా బాబాయ్ వాళ్ళు, నాన్నోళ్ళు అందరం కలిసి అయితే ఒక పని ఒప్పుకొని చాలా హ్యాపీగా వినకుండా చేసుకుంటూ జరుగుతూ ఉంటుంటే తర్వాత ఇంకా పని సడన్గా ఆగిపోవడం జరిగిపోయింది వినకొండలో. అయిపోయిన తర్వాత ఇంకా చేసేది ఏముందని చెప్పేసి మళ్ళీ విజయవాడ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పని కనుక్కొని చేస్తూ ఉన్నాము. తర్వాత మళ్ళీ చిన్నగా అంటే ఇంకోళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు మా దగ్గర కాకుండా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేస్తూ ఉన్నారు. తర్వాత మెల్లమెల్లగా దీవెన మహేంద్ర మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగిందన్నమాట. మా దగ్గర ఉన్నంత వరకు మేము చాలా హ్యాపీగా చూసుకుంటా, ఆ మాట ఈ మాట చెప్పుకుంటా, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలాంటి చిన్న తగాదాలు పట్టించుకోకండి, అంత కామనేలే, మేము మా కళ్ళ ఉంటున్నాయి కదా తగాదాలు, మేము కూడా ఒక రోజుకి అంత అనుకుంటే 2 రోజులు మాట్లాడుకోవట్లేదా అలా అని చెప్పేసి ప్రతిదీ రాజు అయినా నేను నా తమ్ముడికి మహేంద్ర చెప్పుకున్నా, రాజు ఏమో దీవెన చెప్పుకున్నా, ప్రతిదీ సాఫీగా జరుగుతుంది. అది మా దగ్గర పనిచేస్తున్నప్పుడల్లా అది ఇంకా ఫస్ట్ టైం. తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు కొంచెం పని తక్కువని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దాటి ఎప్పుడు వెళ్ళారో విజయవాడ వేరే చోటకి, మేము వేరే చోట పనిచేసేది, వాళ్ళు వేరే చోట. వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు మా దగ్గర కంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఉండాలని చెప్పేసి మహేంద్ర ఆలోచన, వాడికి ఇష్టం కూడా. అలాంటప్పుడు ఇంకా మా అమ్మ మా నాన్న లేరు ఇక్కడ ఎందుకు అని చెప్పేసి దీవెనని తీసుకెళ్ళడం జరిగిపోయిన తర్వాత అక్కడ 2 months అంతా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఏం జరిగిందో ఏమో. తర్వాత దీవెన వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం జరిగింది, బర్త్డేకి అనుకుంటా. చిన్న తగాదాలు అవుతున్నా అంత బాగా, ఒకరోజు బాగుంటారు, ఒకరోజు పలుకుంటారు, ఒకరోజు అరుచుకున్నా తిట్టుకున్నా అంతా బాగానే ఉంటున్నారు వాళ్ళ కాడ, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర. తర్వాత ఇంకా దీవెన పుట్టినరోజు దగ్గరలో ఉందని చెప్పేసి దీవెన అలానే దీవెన మహేంద్రతో బావా ఇలాగ నా పుట్టినరోజు ఉంది, 1 month బ్యాగే చెప్పింది, ఇలాగ వెళ్ళాలి, మనం విజయవాడలోనే అత్తమ్మ దగ్గర ఉంటున్నాం కదా, ఇంకా అక్కడ పోయి నేను ఒంగోలు నుంచి వచ్చి కూడా 3 months పైన వస్తుంది, ఇంతవరకు నేను ఆ పుట్టింటి ఏమంటారు గడప కూడా తక్కువ లేదు, వెళ్దాం బావా సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ 10 రోజులకో ఒక వారానికో వద్దాం అనుకున్న మాటలు అవి. తర్వాత ఇంకా మహేంద్ర వాళ్ళ జత వెళ్ళిన తర్వాత మరి దీవెన నువ్వు ఎట్టను కొంచెం వీక్గా ఉంటున్నావు కదా, మరి నేనైతే మా అన్న దగ్గరకో లేకపోతే మా నాన్న దగ్గరికి పోయి పని చేసుకుంటా ఉంటాను, నువ్వైతే ఇక్కడే ఉండు, అది కాక దీవెన కూడా కొన్నాళ్ళు నాన్న దగ్గర 10 రోజులు స్పెండ్ చేస్తాలే బావ అని చెప్పేసి వాళ్ళు ఏమో మాట్లాడుకున్నారో. తర్వాత మహేంద్ర ఒక్కడు రావడం జరిగింది. ఆడొక్కడు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగా పనులు చేసుకోవడం ఇవన్నీ ప్రతిదీ బాగా జరుగుతుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గర. మామూలుగా దీవెనతో మహేంద్రతో మామూలుగా ఫోన్ కాల్స్తో మాట్లాడుకుంటూ అంతా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఇంకా మనకేందుకు అని చెప్పేసి మనం తర్వాత విజయవాడలో మనం పని చేస్తూ సడన్గా పని అక్కడ ఆగిపోవడం వల్ల మనం అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మన వ్యవహారం మన కథ మనం చూసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి నేను రావడమే ఆలస్యం అయిపోయింది.
అప్పటికి నేను అసలు 1 ఇయర్ దాకా, ఒక 2 ఇయర్స్ దాకా నేను మనుషులను పెట్టుకొని పని చేసుకుందామని అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్తో అంతా బాగుందని అనుకుంటే, సడన్గా అక్కడ పని అయిపోవడం, నేనేమో ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చేసరికి పొలాలేమో మాట్లాడుకోవడం, ఎంత జరిగిపోయి చివరికి నేనే అటు ఇటు కాకుండా అయిపోయి మధ్యలో నిలబడిపోయి మనుషులు డబ్బులు ఇచ్చేసి మా దగ్గర చేసిన మనుషులకి ముగ్గురికి 3,20,000 దాకా 3,20,000 60,000 60,000 దాకా మనుషులు డబ్బులు ఇచ్చుకొని నేను ఎటు కాకుండా అయిపోయి చివరికి నేనే అప్పులు పాలయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కూలి 4 పనికి పోతా చేసుకుంటా పొలం మాట్లాడుకుందామంటే ఏ 2 బస్తాలు 3 బస్తాలే పండని పొలాలు ఇస్తుంటే అవి ఇంకేసుకోవడం దేనికి అని చెప్పేసి ఇద్దరు ఉండి నేను ఎట్టనరా బొడ్డోడు చిన్నపిల్లోడు సుహాస్ గాడు రాజకుమారి కూడా తలిపిల్ల ఇప్పుడు పొలాలు ఎక్కువ ఒప్పుకున్నా కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకోవాలని చేయాలన్నా కూడా ఈ రోజుల్లో పొలం పనులు ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి పొలం పనులు చేసుకుంటేనే దాంట్లో ₹1 మిగిలిద్ది. ఒక్కరి సాగర వల్ల మిగలాలంటే ఆ కూలీలను బయటపెట్టి చేయాలంటే రూపాయి కూడా మిగలవు. దేవుడి దేవుడు ఒక్కోసారి 1 సంవత్సరం పండితే మిగలొచ్చేమో కానీ పొలాల విషయాల్లో మాత్రం అంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకెందుకు ఈ పొలాలు రాజు బుడ్డని చూసుకుంటున్న ఈ సంవత్సరం దాటి రేపు వచ్చిన నెక్స్ట్ మంత్కి 1 సంవత్సరం అవుద్ది. ఇంకొక 6 నెలలు దగ్గరగా ఉంటే 2 months అయిపోద్ది. వాడు సొంతగా స్వయంగా వాడు అన్నం తినేది ప్రతిదీ వాడు చేసుకోగలుగుతాడు. తర్వాత ఒక 10 ఎకరాలు ఒక 15 ఎకరాలు లేకపోతే ఉన్న ఒక 5 ఎకరాల స్తోమతగా ఇద్దరం కలిసి భార్య భర్తలు చేసుకోవచ్చు బయట వాళ్ళు లేకుండా అన్న ఆలోచనతో మేము మా పనులు మేము చేసుకుంటున్నాము. ఇంకా మా పనులు మేము చేసుకుంటున్నామండి మామూలుగా. తర్వాత వచ్చేసి నాన్న వాళ్ళు ఏమో అక్కడ విజయవాడలో పనులు చేసుకుంటున్నారు. మా తమ్ముడు వాళ్ళు ఏమో ఒక 10 ఎకరాలు ఏమో మా తమ్ముడు వాళ్ళు వేసుకుంటున్నారు. నేనేమో మా కూలి 4 పోతా ఉంటున్నాను. అంటే ఇప్పుడు ఎవరి సంవత్సరం వాళ్ళు చూసుకుంటా ఉన్నాము. మా చిన్నమ్మలు మా బాబాయ్లు మన విజయవాడ వెళ్ళి మామూలుగా మాట్లాడుకొని చేసుకొని వచ్చాను. ఇంకా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారే బాగానే ఉన్నారులే ఇంకా పర్వాలేదు అని వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు దీవెన మహేంద్ర దగ్గరికి వచ్చిందా రాలేదా అసలుకి వాళ్ళు ఇంకా ఫోన్లు మాట్లాడుకుంటున్నారా లేదా ఇంకొక ప్రతిదీ మనం తెలుసుకోవాల్సిన స్టేజీ దాటిపోయిందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పనున్న సమయంలో మహేంద్ర వాళ్ళు ఇంకో అమ్మనాల దగ్గర చేసుకోవాలని చెప్పేసి పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళినప్పుడు సరేలో వాళ్ళ అమ్మనాల దగ్గర మనకంటే ఎక్కువ సేఫ్గా ఉంటాడని చెప్పేసి వాడు వెళ్ళాడు కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ వ్యవహారం వాళ్ళ పనులు చూసుకుంటారులే మనదే ఉందని చెప్పేసి మనం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇంకా వాళ్ళ అమ్మనాలు చూసుకుంటారు అన్న ఆలోచనతో నేను మెనుకున్నాను అనమాట. ఇప్పుడైతే వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను. తర్వాత కొన్ని రోజులు మరి వచ్చిద్ది అనుకుంటా. ఒంగోలులో ఉంది అనుకుంటా. మరి ఇంకోటి అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాడో లేదో అసలు దీవెన కూడా ఇంకా కొన్ని రోజుల్లో మరి మహేంద్ర దగ్గర రావచ్చో లేదో అలానే వాళ్ళ విషయాలు టోటల్గా మనకి ప్రతిదీ ఇంకా ఏం తెలుసుకోలేదండి. అది ఇంకా ఫేస్ టు ఫేస్ చెప్పాలంటే ప్రతిదీ ఇంకా దీవెన అక్కడికి వెళ్ళటం తర్వాత మహేంద్ర ఒక 10 days ఉండి రావని చెప్పేసి ఇంటికి రావడం. తర్వాత వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటున్నారా వాళ్ళు వస్తున్నారా వాళ్ళు బాగున్నారా వాళ్ళు మంచి చెప్పరా ఇది ప్రతిదీ ఇంకో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి మనం అంతగా వాళ్ళ గురించి ఆలోచించే సమయం కూడా మాకు లేదు. మా పనులు మేము చూసుకుంటున్నాం మా వ్యవహారం మేము చూసుకుంటున్నాం అండి. తర్వాత వచ్చేసి ఇంకో వాళ్ళు కూడా కొన్ని రోజులు దీవెన రావచ్చు లేకపోతే వచ్చింది అనుకుంటున్నా నేనైతే. వాళ్ళ అమ్మ నాన్న కూడా వదిలిపెడతారేమో ప్రతిదీ ఇంక నేను తెలుసుకోకుండా మీకు ఏం చెప్పలేనండి నేను. అందుకని చెప్పేసి నేను కూడా మీతో ఏం మాట్లాడలేకపోతున్నాను. అదన్నమాట మ్యాటర్. మళ్ళీ నేను కొన్ని రోజుల్లో వెళ్తాను విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు మనకి తెలుస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు బాగున్న సమయంలో మనం ఇంకా ఏంద్రా మరి దీవెనతో ఫోన్ మాట్లాడుతున్నావా ఏంద్రా దీవెన దగ్గరికి వెళ్తున్నావా అని ఇవన్నీ అడగటం మనకి బాగుండదు కదా అంతగా. అందుకని చెప్పేసి నేను మహేంద్రని ఏం అడగను. వాడు హ్యాపీగా ఉంటున్నాడు. ఈ మధ్య ఫోన్ కూడా చేయట్లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా మా పనులు మేము చూసుకుంటున్నామండి. అది మాట మ్యాటర్. ఎన్ని చిన్న తగాదులు ఉన్నా ఎన్ని పెద్ద తగాదులు ఉన్నా భార్య భర్తలు అనగా అన్ని సర్దుకొని దిద్దుకొని జాగ్రత్తగా హ్యాపీగా ఉండాలి. మేము అలానే భార్య భర్తలు అనగా ఎన్నెన్నో చిన్న బాధలు కానీ కష్టాలు కానీ చిన్న తగాదాలు కానీ ఎన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటిని అర్థం చేసుకొని ఉండాలి. మనం ఒకసారి పోయి నచ్చ చెప్పుకొని కాలుగడ్డలు పట్టుకొని లేకపోతే వాళ్ళు బతమాలుకొని పంపిండలే మారాడులే అని చెప్పేసి మనం నా వరకు అయితే నా బాధ్యతగా నేను రాజీ అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా
ఒకసారి తీసుకొచ్చాము. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఇలా చిన్న చిన్న తగాదులు అవుతుంటే ప్రతిసారి మరి మనం మాట్లాడాలన్నా ఏదో రీతిగా ఉంటుంది. అంత పెద్ద పెద్ద తగాదులు నలుగురికి తెలిసి అంత తగాదులు కూడా కాదు వాళ్ళే మళ్ళీ సర్దుకొని వస్తారన్న హోప్ అయితే నాకు ఉంది. అదండి మ్యాటర్ అయితే. మనం ఇప్పుడు దాకా నేను మా మహేందర్ గానే కాదు ఎవరికైనా నా హెల్ప్ చేసిన చేతులేవి. ప్రతి ఒక్కరికి తన అని అనుకొని ముందుకి నడిచేవాడిని, ప్రతి దాంట్లో అడుగు పెట్టేవాడిని. అలాంటిది ఇప్పుడే ఈ మధ్య ఏందో నేను ప్రతిదానికి ఏ మంచిగా పోతున్నా అది నాకు కీడుగా మారుతుంది. కానీ మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పలేను, కొన్ని పర్సనల్ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా పోయినా చెడు అవుతుందన్నమాట, నాకు ఎదురు అవుతా ఉంది. అందుకని చెప్పేసి ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే చాలా మంచిదన్న ఆలోచనతో నా సంసారం ఏందో, నా పిల్లలు ఏందో, నా వ్యాపారం ఏందో చూసుకుంటున్నాను అనమాట. మొన్నటిదాకా హ్యాపీగానే మన వీడియోస్లో కనబడ్డారు, తీసుకున్నారు. తర్వాత నేను వాళ్ళ ఛానల్ పెట్టించి మన ద్వారా ఇప్పుడు మా తమ్ముడు పెట్టిస్తే ఇప్పుడు వాడికి 10K దగ్గరికి 20K దగ్గరికి సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదే రీతిన మహేంద్ర దీవెన కూడా మన ద్వారా మా చెల్లెలకి రోజాలు కూడా 10K దగ్గరకు ఉన్నారు. ఏదైనా ఇంకా మన నుంచి సపోర్టింగ్ వచ్చి సబ్స్క్రైబర్స్ అవుతున్నారు కదా. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంక మేము 2 అన్నదమ్ములు, మా చెల్లెలు, తర్వాత ఇంకా మహేంద్ర కూడా ఛానల్ పెట్టించేసి చేద్దామని అనుకుంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు, మరి వాడి భార్యకి ఇంట్రెస్ట్ లేదు. ఉన్నన్నాళ్ళు మన ఛానల్లో హ్యాపీగా ఉన్నారు. మేము కూడా కొత్తగా ఛానల్ పెడతాము, మా దీవెనంది మా ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ఇంకా నీ ఇష్టం బావా, ఇష్టపక్కన చేద్దామని అనుకున్న మాటలు అన్నీ అడియాసలు అయిపోయినాయి. వాళ్ళు కమ్మగా తీసుకుంటారేమోలే, కొంత గొప్ప ఏదో వాళ్ళ ఖర్చుల మేనంగా రెవెన్యూ వచ్చిన తర్వాత మెల్లగా పనికి పోయినా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో అడపదడప ఒక్కొక్కసారి ఏమైనా జరగకపోయినా మనం దగ్గరలో ఉండి మనం హెల్పింగ్గా ఉంటాంలే. యూట్యూబ్లో ప్రతిదీ అలాగా అని చెప్పేసి దగ్గర ఉండి నేను చేపిద్దామని అనుకున్నాను. ఇంత గొప్ప ఒక 20K అయినా ఒక 15K అయినా శాలరీ వచ్చే విధంగా, అంటే దీవెన ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటూ తనంత తాను సొంతంగా స్వయంగా డబ్బులు సంపాదించుకునే విధంగా ఉండి, మహేంద్ర ఏమో పొలం పనులైనా కానీ బయట పనులైనా కానీ చేసుకుంటా ప్రతిదీ ఉండగలుగుతారన్న ఆలోచనతో నేను ఉన్నాను. కానీ తప్ప చివరికి ఇలాగా వాళ్ళ అమ్మ నాన్నలు మా నుంచి విజయవాడ వేరే చోటకు పనికి ఎప్పుడు వెళ్ళిపోయారో వాడు ఇంకా అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాడని నేను తప్పుగా నేను అనను, ఎందుకంటే మాకంటే తల్లిదండ్రులు పేరెంట్స్ ముఖ్యం కదా ఎవరికైనా కానీ. అదే రీతిన వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం తల దూర్చుకోదన్న ఆలోచన నాది. ఇంకా అదన్నే మరి ఇంకో క్లియర్ చేశాను. కొన్ని రోజుల్లో రావచ్చు, వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బాగానే ఉంటారు. మీరు అడిగిన వాటికి నేను సమాధానం చెప్పానండి. దీవెన ఎక్కడ అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు కదా, దానికి నేను సమాధానం ఇచ్చినట్టే. ఒకవేళ దీవెన మహేంద్రలో నేను కొన్నాళ్ళ తర్వాత విజయవాడ వెళ్ళిన తర్వాతేనా మీకు వాళ్ళని ఖచ్చితంగా నేను బ్లాగ్స్లో చూపిస్తాను, ఓకేనా? బ్లాగ్స్లో చూపించడం కాదు, వాళ్ళకి ఒక ఛానల్ పెట్టియాలి. నేను ఒక ఛానల్ పెట్టించి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడే మాతో పాటు, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ పొలం వేస్తా, ఖచ్చితంగా ఒక 5 ఎకరాలైనా వేస్తా. 5 ఎకరాలు లేకపోతే 10 ఎకరాలు వేసినా ఒక 5 ఎకరాలు నేను, ఒక 5 ఎకరాలు మా తమ్ముడు మహేంద్ర, తర్వాత మా తమ్ముడు, వాళ్ళు ముగ్గురిని కలిసి పొలం పనులు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మహేంద్రకి పొలం పనులైనా వేరే పనులైనా అంతగా అంత నలుగుడు విషయం లేదు మాట. అంటే ఏదైనా అంతగా తొందరగా లాక్కునే విషయం, చేసే పని విషయం, అంటే దగ్గరుండి ఆ పని చేయరు ఈ పని చేయరు అని చెబితే చేస్తాడు తప్ప సొంతంగా తాను రిలీజ్ అవ్వడానికి అంత పనితనం లేదు. మన దగ్గరుండి చేసుకుంటే ఆడు చెబితే చేస్తాడు. అలాంటప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే నెక్స్ట్ ఇయర్ 10 ఎకరాలు తీసుకుంటే మహేంద్ర సగం నేను సగం వేసుకుంటా, వాడి దగ్గరుండి నేను ముందు జల్లుతున్నా వాడు ముందు గట్టలు తీసుకొచ్చి ఇస్తుంటే చేస్తా. ఇద్దరి మీద వాళ్ళ ఫ్యామిలీ కూడా లీడ్ చేసి తీసుకొద్దామన్న ఆలోచనలు నాయి. అవి నా ఊహల్లో నేను అనుకోవడం చెప్పట్లా. సహాయం చేసే చేతులే ఇప్పుడు నిప్పులేని. ఇంకా ఎందుకులేని వాడి గురించి మాట్లాడుకో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. మీరు అడిగిన వాడికి నేను కొంత గొప్ప మీకు సమాధానం చెప్పినట్టే, సరేనా? నా దగ్గర దాగుడు మొదలుగా మాట్లాడడం కానీ ఉన్నది లేనట్టుగా
లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం నాకు చేత కదండి. నాకు తెలిసిన వరకైతే మీకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఒకవేళ మీరు కోరుకోండి త్వరగా దీవెన మహేంద్ర వాళ్ళ దగ్గర రావాలని. లేకపోతే మహేంద్ర దగ్గరికి వచ్చిందని అన్న విషయం కూడా ఏది తెలియదు. అంటే ఫోన్ కాల్సే లేవండి మాకు. ఇప్పుడైతే ఫోన్ కాల్స్ లేవు, ఫోను వాడు చేయట్లేదు. నేనుగా ఇంకా వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారులే మనకెందుకు అన్న ఉద్దేశంతో నేను ఫోన్లు చేయట్లేదు. అలాగ ఉండిపోయింది వ్యవహారం. ఒకవేళ వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి వాడు బాగుండి ఏనా ఎలా ఉన్నారో బాగున్నారా, మరి ఏందన్నా మరి అది అని వచ్చేసి మరి దీవెన వచ్చిందిలేనా మేము బాగున్నాంలే, ఎప్పుడు వస్తారు రాండి హ్యాపీగా ఉందాం, ఒకరోజు 3 days స్పెండ్ చేద్దాం విజయవాడలో అన్న ఆలోచనతో వాడున్నా. లేకుంటే నేనే ఫోన్ చేసి రాండ్రా ఇంకేం పని చేస్తారులే మేము అందరం ఏడే ఉన్నాగా వచ్చి పనులు చేసుకుందాం రాండి అందరం కలిసి అని నేనే ఫోన్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నేను మంచిపోయినా నాకు కీడే అవుతుంది. సరే నాకు కీడు తగిలినా ముందు వాళ్ళు బాగుండాలన్న ఎవరితో అయినా కానీ ఎవరితో మంచిపోయినా ఇప్పటికీ నాకు కీడే అవుతుంది. అయితే అయిందిలే, డబ్బులు ఇవ్వాలంటే రేపు బాగుతాయి, మంచితనం చేస్తే ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటుంది అన్న ఆలోచనతో మళ్ళీ నేను ఫోన్ చేసి వాళ్ళని మాట్లాడుకొని మళ్ళీ రప్పియాలని చూస్తున్నాను. దేవుడితే అలా అన్నీ సక్రమంగా జరిగి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ వీడియోకి సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ మంచిగా కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్, సరేనా. బుడ్డడు ఫుల్గా ఏడుస్తా ఉన్నాడు రాజకుమారి, పాలు ఇస్తామా ఉందన్నమాట. ఈ అయ్య గారు పాలు ఎప్పుడు తాగుతారు, ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు ఎలాగ ఉంటారు ఎవరికి తెలీదు. ఈ మధ్య తెగ గొక్క పడతా ఉన్నాడు. అసలు ఎంత గొక్క అంటే మామూలు గొక్క కాదండి. పట్టుకుంటే అసలు గొక్క పడితే మా గుండెలు జారిపోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అసలు వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. అలాగా మా నా 3 పిల్లలు చూసుకోవడమే, వాళ్ళని రాజీని చూసుకోవడం, అలాగే ఇంట్లో పనులు చూసుకోవడమే సరిపోతుంది. ఒకరి గురించి ఆలోచించేంత సమయం కూడా ఉండట్లేదు. ఆ బుడ్డడి వ్యవహారం గురించి మీకు నెక్స్ట్ వీడియో చెబుతాను. మీకు కొంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పండి. పలానా డాక్టర్ దగ్గర చూపిమనో లేకపోతే పలానా చెట్టు చేయండి, ఇలా పిల్లడికి ఇట్లా బాగుంటుందనో మీ తరఫు నుంచి ఇవ్వండి, సరేనా. ఇంక బాయ్ అండి మరి.